సోషల్ మీడియాలో బూతులు తిడితే హీరో, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కింగ్, బాడీ షేమింగ్ చేస్తే ఆ వీడియో బంపర్ హిట్, గౌరవం లేకుండా మాట్లాడితే అతనికి బాగా మాట్లాడడం వచ్చినట్టు, ఎదుటి వాళ్ళని అవమానిస్తే మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇవి ప్రస్తుత సోషల్ మీడియా సమాజంలో మనిషికి లభిస్తున్నటువంటి గుర్తింపు. ఎలా అయినా కానీ ఏదైనా కానీ నాకు గుర్తింపు రావాలంటే నేను నా ఇష్టం వచ్చినట్లుగా వాగుతా, ఎదుటి వ్యక్తిని అవమానిస్తా, అసభ్యంగా మాట్లాడతా, బూతులు తిడతా, పర్సనల్గా టార్గెట్ చేస్తా, వ్యక్తిత్వ హననానికి పాల్పడతా, వాళ్ళ ఫ్యామిలీని తిడతా, అమ్మ బూతులు తిడతా. సోషల్ మీడియాలో అటెన్షన్ ఉండాలి, ఎకానమీ రావాలి, రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి. ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్. ఫ్రెండ్స్, మీరు సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చూస్తున్నట్టయితే ఒక యూట్యూబర్ని మరొక యూట్యూబర్ ర్యాగింగ్ చేస్తూ వీడియోలు చేస్తూ, తులసి చంద్ మీదేమో రాములమ్మ అనే ఆమె వీడియో చేస్తుంది, రాములమ్మని ట్రోల్ చేస్తూ తులసి చంద్ వీడియో చేస్తారు. ఈ మధ్య కొత్తగా కైజర్ న్యూస్ అని ఒకటి వచ్చింది, వాళ్ళు అదే చేస్తున్నారు. ఆ యాంకర్, న్యూస్ యాంకర్ కూడా ఆమె మిగిలిన వాళ్ళందరినీ ట్రోల్ చేస్తూ వీడియోలు చేస్తుంది. అండ్ అలాగే మౌనిక శంకర్ గారిని, బీజేపీకి సంబంధించిన మాధవిలత గారిని, ప్రియా చౌదరి గారిని, వీళ్ళందరినీ ట్రోల్ చేస్తూ ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుంటూ ఇదొక నేరేషన్. అలానే ఒక వర్గం దగ్గర పేమెంట్ తీసుకొని మరొక వర్గాన్ని పచ్చిబూతులు తిడుతూ వీడియోలు చేయడం, ఇదొక నేరేషన్. ఎగ్జాంపుల్ ప్రశ్న రావణ్, మరికొంతమంది యూట్యూబర్. అలాగే ఒక పార్టీ కోసం పనిచేస్తూ ఇంకో పార్టీని తిట్టడం, ఆ పార్టీ నేతలను బూతులు తిట్టడం. సోషల్ మీడియాలో ఈ కల్చర్ బాగా పెరిగిపోయింది. దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు? దీన్ని ఆపేది ఎవరు? ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే, ప్రశ్న రావణ్ ఎంత దరిద్రంగా తిట్టాడో, ఎన్ని బూతులు మాట్లాడాడో, సొసైటీలో ఎంత నెగిటివిటీని స్ప్రెడ్ చేశాడో అతని వీడియోలు చూస్తున్న వ్యక్తులు, ఒక డిఫరెంట్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు అందరికీ తెలుసు. అతన్ని ఎంకరేజ్ చేస్తూ చాలామంది నిత్యం కామెంట్స్ పెట్టేవారు, ఎందుకంటే అతను బూతులు తిడుతున్నాడు. ఒకప్పుడు మన సొసైటీ ఎలా ఉండేదంటే, ఎవడనో 10-15 సంవత్సరాల కుర్రాడు బూతులు తిట్టాడు అనుకోండి, ఏం పోయే కాలం వచ్చిందిరా అట్లా బూతులు మాట్లాడదు, గాలి ముండా కొడక, గాలి సావాసాలు పెట్టిన నువ్వు అని చెప్పి ఇంట్లో పెద్దలు తిట్టేవు. ఇవాళ సోషల్ మీడియాలో ఎవడన్నా బూతు మాట్లాడాడు అనుకో, అన్న తోపు, ఆ డైలాగ్ ఫేమస్. ఇక రేపటి నుంచి మీమ్స్ మొత్తం అదే డైలాగ్. పెద్దగా తప్పు అనిపించట్లేదు, సొసైటీలో తప్పు మాట్లాడడం తప్పు అనిపించట్లేదు. ఎందుకు మనం ఈ కల్చర్కి అలవాటు పడ్డాం అంటే, దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి కొంతమంది ఉన్నారు. ఇక పబ్లిక్గా మాట్లాడదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు అనుకోండి, ప్రశ్న రావండి, జగన్మోహన్ రెడ్డి వర్గం మొత్తం ప్రశ్న రావణ్ణి సపోర్ట్ చేస్తారు. అక్కడ పవన్ కళ్యాణ్ని తిట్టాడా, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టాడా, అలా ఆడపిల్లల్ని తిట్టాడా అనేది ఎవ్వడికి అవసరం లేదు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు కదా, వీళ్ళు ఎంకరేజ్ చేస్తే లేనిది మేము ఎంకరేజ్ చేస్తే వచ్చిందా అని రేపు జగన్ ఎవడైనా తిడితే వాడిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి ఒక కల్చర్ పెరిగిపోతుంది. దీన్ని తగ్గించాలి, కంట్రోల్ చేయాలి. యూట్యూబ్లో మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడేటువంటి ఒక సిస్టమ్ని తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తారు దీన్ని? మీరు, నేను తీసుకొస్తామా? సిస్టమ్ తీసుకొస్తే ఆగుతుందా? మన దగ్గర ఎన్నో సిస్టమ్స్ తీసుకొచ్చారు, క్రైమ్ ఆగిందా? ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు, ఆడపిల్లల మీద అగాయిత్యాలు ఆగాయి. అంటే మాట్లాడే వ్యక్తి తనకి తానుగా తను పెరిగినటువంటి వాతావరణం ఏంటి, ఎలాంటి సభ్యత సంస్కారాలతో పెరిగాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అతను సరిగా పెరగలేదు, అతను దరిద్రంగా మాట్లాడుతున్నాడు, అతన్ని బాయ్కాట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ సొసైటీ మీద ఉంది. సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన సొసైటీ ఉంది. ఆ సోషల్ మీడియా సొసైటీ కూడా ఏ నాయకుడైనా కానివ్వండి, మీకు ఇష్టమైన పొలిటీషియన్ అయినా, మీకు ఇష్టం లేని పొలిటీషియన్ అయినా బూతులు తిడితే మీరు సహించవద్దు. మీకు ఇష్టమైన సినిమా యాక్టర్ అయినా, మీకు ఇష్టం లేని సినిమా యాక్టర్ అయినా బూతులు తిట్టినా, ట్రోల్ చేసినా మీరు సహించవద్దు. అప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది దారి తప్పిన ఇన్ఫ్లుయెన్సర్లు వస్తే దారికి వస్తారు, లేదా సోషల్ మీడియాని వదిలేస్తారు. మంచిగా మాట్లాడి మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. మీరు ఇప్పుడు చెడుగా మాట్లాడారండి, ఈ ప్రభావం మీ మీద ఉండదు, మీ పిల్లల మీద ఉంటుంది, మీ నెక్స్ట్ జనరేషన్స్ మీద ఉంటుంది. వాళ్ళకి పెద్దలంటే ఏంటో తెలియదు, గౌరవించడం అంటే ఏంటో తెలియదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఎప్పుడూ మనకు చెప్పేవాడు. ఈ కాలం పిల్లలకి అంటే ఏంటని అడుగుతారు. తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, గురువుని గౌరవించాలి, ఆ తర్వాత దేవుని మీద భక్తి కలిగి ఉండాలి. ఇలాంటి విషయాలు ఏవి తెలియదు. కారణం ఏంటి? సొసైటీ అట్ట కలుషితం అయిపోయింది. సో ఆ కలుషితాన్ని ఈ రోజులో ఒక్క రోజులో మీరు నేను మార్చగలమంటే అది సాధ్యమయ్యే పని కాదు, 100% అవ్వదు. కానీ మనలాంటి వాళ్ళు కొంతమంది ఇలాంటి అంశాల మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మార్చగలం. సమాజం కలుషితం అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నేనేం చేయగలను అని అనుకుంటున్నాను. ఈరోజు చాలామంది వివేకవంతులు సోషల్ మీడియాలో మునిగిపోయారు. ఆ వివేకవంతుల్లో ఒక పొలిటీషియన్కి అభిమాని అయి ఉన్నాడు అనుకోండి,
అతను ఏం చేస్తాడు, తన అభిమాన పొలిటీషియన్ ఎవరైనా తిడితే ఇతను కామెంట్ దరిద్రంగా పెడతాడు. అప్పుడు ఏం చేయాలంటే, ఒరే బాబు, ఇతను నా అభిమాన పొలిటీషియన్, కానీ నువ్వు తిడుతున్నావు, తప్పు, అది తిట్టకు. రేపు నీ అభిమాన పొలిటీషియన్ ఇంకొకటి తిడతాడు, అది తప్పు, దీన్ని మనం కంట్రోల్ చేయాలి, విమర్శించు, సద్విమర్శ చెయ్యి అని చెప్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు చాలామంది బూతులు మాట్లాడడం పెద్ద తప్పు అని అనుకోరు, కామన్గా సింపుల్గా మాట్లాడేస్తారు. ఈ విషయం చాలాసార్లు చెప్పాను. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవడానికి కారణం అవుతారని ఎలక్షన్ కంటే ముందే చెప్పారు. సరే, మనం అంత ఫేమస్ ఉన్న వ్యక్తులం కాదు, మనకున్న 50-60 వేల ఫాలోవర్స్ ఏదో చూస్తూ ఉంటారు వీడియో, పొలిటీషియన్తో మనకు అంత సంబంధాలు లేవు కాబట్టి మనం చెప్పినటువంటి విషయం అంత వైరల్ అవ్వకపోవచ్చు. కానీ చాలామంది నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, మంచి మాట చెప్పేవన్నా, ఖచ్చితంగా ఓడిపోతుంది పార్టీ అని. దానికి కారణం ఏంటంటే సమాజంలో నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. అది సొసైటీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే వ్యక్తులకు కూడా నచ్చకుండా పోయే స్థితికి వచ్చేసింది. అట్లా ఆ పరిస్థితిని మనం అధిగమించాలి. బూతులు తిడుతున్నాం, ఎందుకు తిట్టాలి, అవసరం ఏముంది, మంచి పని చెయ్యి అంటే. కనిపించకుండా చేసేటువంటి పనులు వేరే ఉంటాయి, వేరు, దాని గురించి నేను మాట్లాడతాను. కనిపిస్తూ తెర మీద ఉండే వ్యక్తులు కూడా లోపల ఉన్నటువంటి క్రుయాలిటీని బయటికి తీసుకొచ్చేస్తే సమాజం చూస్తుంది, తద్వారా సమాజం పైన ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. అంటే కొంతమంది అనొచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి వ్యక్తులు అలా మాట్లాడారు కాబట్టి ఓడిపోయారు కదన్నా అని. ఓడిపోయారు, కానీ ఓడిపోయిన తర్వాత మాట్లాడడం ఆపారా? మరలా అదే మాట్లాడు. వాళ్ళు అలా మాట్లాడితే టీడీపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు, జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడతారు. ఇప్పటికే చాలామంది వాళ్ళు అలా చేశారు కాబట్టి ఓడిపోయారు, మీరు అలా చేయొద్దు అని చెప్పి కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తారు. సరే, మన టాపిక్ సోషల్ మీడియా నుంచి పాలిటిక్స్ మీదకి వచ్చేసింది, అది కాదులే కానీ విషయం. సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేది నా ఉద్దేశం, నా అన్వేష్. ఎన్ని బూతులు మాట్లాడేవాడండి. తర్వాత ఇంకో అతను ఏదో పబ్జి గేమ్ ఆడుతూ ఉంటాడు, అతను పచ్చి బూతులు, కోట్ల మంది ఫ్యాన్స్. ఒక బూతు మాట మాట్లాడి ఎదుటి వ్యక్తిని అవమానించి ఫేమస్ అవ్వచ్చు, కానీ అది నీ మనసుకు తెలుసు. మనం ఎదుటి వ్యక్తిని బాడీ షేమింగ్ చేస్తే చుట్టూ ఉన్న వ్యక్తులు నవ్వుతారు, కానీ అతను బాధపడతాడు. మనం ఎదుటి వ్యక్తిని అవమానిస్తే చుట్టూ ఉన్న వ్యక్తులు నవ్వుతారు, నువ్వు ఫేమస్ అవుతావు, కానీ అతను బాధపడతాడు. నువ్వు చేసింది సద్విమర్శ కాదా అనేది నీకు తెలుసు, నువ్వు చేసింది మంచి పనే కాదా అనేది నీకు తెలుసు, కానీ చేస్తున్నావు అంటే నీ బ్రెయిన్లో ఒక రకమైనటువంటి క్రూయాలిటీ ఉంది, దాన్ని కంట్రోల్ చేసు. మనకు లోపల ఒక ఈగో ఉంటుంది. మనకి ఇష్టం లేని వ్యక్తిని ఎవడని తిడితే వాడు మనకి మిత్రుడు. రేపొద్దున వాడిని తిట్టినోడు మనల్ని తిట్టడా, వాడిని అవమానించినోడు మనల్ని అవమానించడా, ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చదువుకి, జ్ఞానానికి, వివేకానికి సంబంధం లేదు. చదువుకున్న వ్యక్తులే పద్ధతిగా మాట్లాడతారు అనే రూల్ ఏం లేదు. చదువు లేని వ్యక్తులు కూడా నేను చాలామందిని చూశాను, యూట్యూబర్స్ చాలా పద్ధతిగా మాట్లాడారు. చదువుకున్న వ్యక్తులు కూడా పచ్చిబూతులు మాట్లాడారు. పొలిటీషియన్స్ అంతే ఉన్నారు, యూట్యూబర్స్ అంతే ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంతే ఉన్నారు. అంటే సొసైటీలోకి మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం, ఆ మెసేజ్ వలన రాబోయే జనరేషన్స్ ఏమనుకుంటాయి, బూతులు మాట్లాడితే త్వరగా ఫేమస్ అవుతుంది, ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేస్తే త్వరగా ఫేమస్ అవుతుంది. అలాంటి ఒక మైండ్ సెట్ని మనం నెక్స్ట్ జనరేషన్కి ఇస్తూ ఉన్నాం. అది మారాలి అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? అసలు ఇది సాధ్యమయ్యే పని అని అంటారా? ఇది ఒక యజ్ఞం లాంటిది, అంత ఈజీగా జరగదు, నాకు తెలుసు ఆ విషయం. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది వ్యక్తులు బూతులు మాట్లాడటానికి అలవాటు పడిపోయారు, అది చూడటానికి కూడా ఆడియన్స్ అలవాటు పడిపోయారు. అలాంటి ఒక కల్చర్ని చేంజ్ చేద్దామని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? చేద్దామా వద్దా? అవుతుందా లేదా? మనం గట్టిగా తలుచుకుంటే అవుతుంది. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియోని లైక్ చేయండి. మరికొంతమందికి ఇలాంటి ఒక యజ్ఞం లాంటిది ప్రతి ఒక్క వ్యక్తి, యజ్ఞం అంటే ఒక 100 మంది కూర్చొని చేసేది కాదు, ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి దీనిని ఒక యజ్ఞంలాగా ఫీల్ అయ్యి సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతున్న ప్రతి వ్యక్తిని ఖండించాలని చెప్పి ఖచ్చితంగా మనం ఫైట్ చేద్దాం. మరి నాతో మీరు గొంతు కలుపుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.